నేటి దైవ వాక్కు యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ వచనములో ప్రభు చెప్పుచున్న మాటలు. నేను నిజమైన ద్రాక్షవల్లిని అంటున్నారు. ఆ ద్రాక్షవల్లిలో అంటుకట్టబడి ఉండాలి అంటే దేవుని వాక్కును మనస్సుతో ధ్యానించాలి, హృదయంలో పదిలపరుచుకోవాలి. సంకల్పాలకు, మనోభావాలకు సరి అయిన రీతిలో వినియోగిస్తే మనస్సును, హృదయమును, సంకల్పాలను, మనోభావాలను శుద్ధి చేసేది దేవుని వాక్యే. ప్రభు ద్రాక్షవల్లి కనుక మనమందరము అంటుకట్టబడి ఉండాలి. ఎందుకంటే తండ్రి వ్యవసాయకుడు, అనగా దేవుడు ఆశించిన రీతిగా ఉన్నామా లేదా అని మన హృదయ నేలను పరిశీలించేది కూడా పరమ తండ్రి అయిన వ్యవసాయకుడు. అందుకే ప్రభు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షవల్లిని. దేవుడు అలనాడు ఇశ్రాయేలీయులను ద్రాక్ష చెట్టుతో పోల్చారు. ఎదిగిన తర్వాత పిచ్చి ద్రాక్షలు కాసింది. దేవుడు ఆశించిన పండ్లు కాయలేదు. అది కపటమైన పిచ్చి ద్రాక్ష చెట్టులాగా ప్రవర్తించినది. అందువలనే ప్రభు నిజమైన ద్రాక్ష చెట్టును అనడం ద్వారా నిజమైన ఆధ్యాత్మిక జీవనానికి, ఫలభరితమైన జీవితానికి మూలం తానేనని చెప్పినారు. యేసు ప్రభు మాటను ఆలకించి ఫలభరితమైన జీవితంలో ఎదుగుచు ఆధ్యాత్మిక జీవనాన్ని అలవర్చుకుందాం. నాటిన వాడే శ్రద్ధ తీసుకుంటాడు. ఆయనే మన పరమ తండ్రి అయిన వ్యవసాయకుడైన దేవుడు. నిజమైన ద్రాక్షవల్లితో సహవాసము చేయుచు ఆయనకి ఇష్టమైన పిల్లలుగా మనమందరము జీవించుదాం. అట్టి కృప ప్రభు దయచేయునుగాక. ఆమెన్.